నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం పోలీసుల వైఖరిని నిరసిస్తూ సూర్యాపేటలో నినదించిన జర్నలిస్టులు వరంగల్ NGM లో సిటీ స్కాన్ ఏర్పాటు ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి ఉద్యోగాల భర్తీలో అవకతవకలపై మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు దేవయ్య దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఇక డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఉప్పల్పల్లిలో విజయ్ కుమార్ అనే రైల్వే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. కానీ గత కొన్ని రోజులుగా మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లి విషయంలో వారిద్దరి మధ్య గొడవ జరగడంతో మనస్తాపానికి గురై ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆయన కూడా 25 తారీఖు ఇంటికి గృహప్రవేశం మన కూడా అక్కడ మనుషులు ఆల్రెడీ అంటే ఆమె మొత్తం ఫిక్స్ అయిపోయింది అన్నమాట చనిపోవాలని. సరే మా వాళ్ళు అక్కడికి ఇద్దరు పంపించాము, అండర్టేకింగ్ రాయించుకొని పంపిస్తారా ఇచ్చేసి పంపించాలి ఓకేనా. వాళ్ళ సొంత సిస్టర్ని పంపించాము. పడిపోయిందండి ఇలా వీళ్ళు ఆగిరట, చిన్న చిన్నగా ఇంజురీస్ అయినట్టు వచ్చింది. ఒక గంట క్రితం ఇక్కడ ఉప్పరపల్లిలోని KNR అపార్ట్మెంట్లో 176 పిల్లర్ దగ్గర KNR అపార్ట్మెంట్లో సూసైడ్ చేసుకున్నాడు ఒక వ్యక్తి అని చెప్పి మనకు కాల్ రావడంతో ఈ సమాచారం మేరకు మేము మా సిబ్బంది ఇక్కడ వచ్చి చూసేసరికి ఇతను డిసీజ్డ్కి ఒక 38 నుంచి 40 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. యాక్చువల్గా ఇది నిన్న మన దగ్గర ఒక తపాచపుత్ర పోలీస్ స్టేషన్లో మంజుప్రియ అనే అమ్మాయి ఒక 1 వీక్ బ్యాక్ ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చింది. 420 కేసు పెట్టింది. ఏమని అంటే నేను 8 సంవత్సరాలుగా లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో విజయ్ అనే అబ్బాయితో ఉంటున్నా, 8 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం. 25వ తారీఖు పెళ్లి పెట్టుకుని శుభలేఖలన్నీ పంచుకున్న తర్వాత ఇప్పుడు ఎవరైతే ప్రేమించిన వ్యక్తి ఉన్నాడో ఆ విజయ్ అనే వ్యక్తి పారిపోయాడు, నన్ను వదిలేసి నన్ను మోసం చేసి పారిపోయాడు అని తపాచపుత్రలో కంప్లైంట్ ఇస్తే ఆ పోలీస్ వాళ్ళు వీళ్ళు ఇక్కడ ఒక 6 నెలల నుంచి గత 6 నెలలుగా ఇక్కడే నివాసం ఉంటుందని తెలుసుకొని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కి కేసు ట్రాన్స్ఫర్ చేశారు. మొన్న ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మా ప్రొసీజర్ ప్రకారం స్టేట్మెంట్ రాసుకొని CDR పెట్టి అంత ప్రొసీజర్ అవుతున్న క్రమంలో నిన్న మంజుప్రియ విజయ్ డిసీజ్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చింది. నేను వచ్చేసిన మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని ఇద్దరు మారిపోయి రావడంతో కౌన్సిలింగ్ చేసి 41 నోటీస్ ఇచ్చి ఇద్దరికి పెళ్లి అయిన తర్వాత కేసు గురించి చూద్దామని చెప్పి పంపించడంతో వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడికి వచ్చారు. అయితే నాకు తెలిసింది ఏంటంటే డిసీజ్డ్ ఎవరైతే విజయ్ కుమార్ ఉన్నాడో విజయ్ కుమార్కి ఆల్రెడీ 15 సంవత్సరాల క్రితం ఒక లేడీ ప్రశాంతి అనే అమ్మాయితో పెళ్ళయిందని, ఈయన గుంతకల్లో స్టేషన్ మాస్టర్గా రైల్వేస్లో చేస్తున్నాడని తెలిసింది. ఆ తర్వాత అతను అమ్మాయితోనే ఏదో ఇష్యూస్ కావడం వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి గొడవలు కావడంతో ఆమెను వదిలిపెట్టి ఈమెను పెళ్లి చేసుకుందామని ఈమె పరిచయం అయ్యేసరికి 8 సంవత్సరాల నుంచి ఆయన అక్కడ డ్యూటీ చేసుకొని అప్పుడప్పుడు వచ్చిపోతూ ఈమె దగ్గర ఉంటూ వెళ్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఇద్దరు బాగానే ఉంటున్నారు. పెళ్లి అవుతుందనే ఆనందంలో ఈ పెళ్లి పట్టు చీరలు, జాకెట్లు, బ్లౌజులు అని వర్క్ చేయించుకోవాలి అని చెప్పి విజయ్ని ఇంట్లో పెట్టి తనే ఉదయం వాళ్ళ సిస్టర్స్ వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత తను కూడా షాపింగ్ అని చెప్పి బయటకు వెళ్ళినప్పుడు ఇతను విజయ్ ఫోన్ చేసి చెప్పిండంట, నువ్వు నన్ను బాగా అర్థం చేసుకున్నావు, పెళ్లి చేసుకుందాం అది ఇదని చెప్పి
సూసైడ్ చేసుకుంటున్నా అని చెప్పడంతో తను హుటాహుట్న భయపడి ఫోన్ మాట్లాడుతూనే స్విచ్ ఆఫ్ అయిపోవడంతో భయపడి ఇక్కడికి వచ్చి తన ఫ్లాట్కి వచ్చి ఇంటి పక్కన వాళ్ళని పిలిచి విండో ఓపెన్ చేసి చూసేసరికి అతను ఆల్రెడీ సూసైడ్ చేసుకుని మెడకి తాడు వేలాడుతూ కింద పడిపోయి ఉండడం గమనించి వెంటనే పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి తను కూడా నేను బతకను, ఇతను లేకపోతే ఇతను లేని జీవితం లేదు అని చెప్పి బయటకు వెళ్ళిపోగానే అక్కడ ఇంటి పక్కన వీళ్ళు మేము వచ్చి చూసేసరికి అతను ఆల్రెడీ చనిపోయినట్లుగా నిర్ధారించినది. ఆ తర్వాత అతను ఫస్ట్ భార్యకి విడాకులు లీగల్గా ఇచ్చిండా లేదా, ఈయన ఎన్ని సంవత్సరాల నుంచి లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాడు, అసలు ఇష్యూస్ ఏంటి అనేది దర్యాప్తు అనంతరం తెలుస్తుంది. పోస్ట్మార్టం అనంతరం ఇంకా మిగతా విషయాలు కూడా తెలియాల్సింది. ఇక సూర్యాపేట జిల్లా కేంద్రంలో జర్నలిస్టులపై పోలీసుల వైఖరిని నిరసిస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు ఒక్కటై నినదించారు. సబ్ రిజిస్టర్ బలరాం అధికార మదంతో ఇద్దరు పాత్రికేయులను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా వారిపై చేయి చేసుకున్న ఘటనలో పోలీసులు అనుసరిస్తున్న తీరును వారు దుయ్యబట్టారు. ఒక అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిందని చెప్పేసి అనేక మంది ధర్నాలు చేశారు, రాస్తారోకాలు చేశారు. సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు అవినీతిమయంగా మారింది. ఇదంతా కూడా అందరికీ తెలుసు. అట్లాంటి అవినీతి ఆఫీస్ నుంచి దరఖాస్తు ఇస్తే పోలీసులు కనీస విచారణ చేయకుండా ఏ విధంగా కేసు నమోదు చేస్తారని చెప్పేసి కూడా మీ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా పోలీసు అధికారులు వెంటనే విలేకరుల మీద పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా విలేకరులు చేసేటువంటి పోరాటాలకి మేము ఎల్లప్పుడూ సంఘీభావం వార్తా రిపోర్ట్ అయినటువంటి లక్ష్మణ్ పైన సామాన్యుల పైన అసభ్యంగా మాట్లాడుతూ దాడి చేయడం అనేది పీడీఎస్ సూర్యాపేట జిల్లా కమిటీగా మేము ఖండిస్తా ఉన్నాం. ఏదైతే వార్తా రిపోర్టర్లకు సంబంధించిన వాళ్ళు బలరాం రిజిస్టర్ పైన కేసు నమోదు చేయాలని చెప్పి సిఐ గారికి వినాయక్ చేస్తే నేటి వరకు కూడా ఇలా ఆ కేసు నమోదు చేయకుండా తిరిగి జర్నలిస్టుల పైన కేసు నమోదు చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇలా పత్రికా మిత్రులు అనేటోళ్ళు ఇలా ప్రజలకి ప్రభుత్వానికి వారధులుగా ఉంటూ ఈ సమాజంలో జరిగే సమస్యలపైన అనేక విషయాలపైన సమస్యల పరిష్కారం వరకు కృషి చేస్తున్నటువంటి వాళ్ళు నిరంతరం వాళ్ళు ఎలాంటి స్వార్థం లేకుండా సమాజం వరకు పనిచేస్తున్నటువంటి వాళ్ళపైన చాలా అక్రమంగా కేసులు నిర్బంధించడం అనేది చాలా దుర్మార్గంగా తక్షణమే జిల్లా ఎస్పీ గారు స్పందించి ఏదైతే సబ్ రిజిస్టర్ అధికారులు తనపైన కేసు నమోదు చేయాలని పీడీఎస్గా డిమాండ్ చేస్తారు. నిర్మల్ మున్సిపాలిటీలో భర్తీ చేసిన 44 ఉద్యోగాలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ మున్సిపల్ కార్యాలయం ముట్టడి చేపట్టింది. అధికారులు అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై ఆ ఉద్యోగాలను అమ్ముకున్నారంటూ వారు ధ్వజమెత్తారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగులను వెంటనే వద్దురా నాయన ఎక్స్పీరియన్స్ కౌంట్ చేయలేదు. ఏదో కొంతమంది అర్హులకు ఉద్యోగాలు ఇస్తామన్నప్పుడు దాన్ని ఆసరాగా చేసుకుని మిగతా అనర్హులను ఎలాంటి రిజర్వేషన్లు పాటించకుండా మరి ఎలాంటి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ పాటించకుండా అక్రమంగా అర్హుల జాబితాలో మిగతా అనర్హులను చొప్పించి స్వార్థం కొరకు ఎన్నో డబ్బులు అందుకొని మరి ఈ నియామకాలు జరిపారు. కాబట్టి మరి రానున్న రోజులలో ఇట్లాంటి నియామకాలు జరిపితే ఎవరు కూడా క్షమించేది లేదు. మరి దీంట్లో భాగస్వామ్యమైన కలెక్టర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, ఇంద్రకరణ్ రెడ్డి గారు వీళ్ళ నోటీస్ లేకుండా ఈ కార్యక్రమం జరగలేదు.
మరి వీళ్ళకి నోటీసులో ఉండి జరిగింది కాబట్టి ఈ ప్రజాప్రతినిధులకు ఈ ప్రభుత్వ ఉద్యోగులకు భారతీయ జనతా పార్టీ తరఫున చేసే హెచ్చరిక ఏంటంటే మీరు అన్యాయంగా అక్రమంగా డబ్బులు కలెక్ట్ చేసి ఉద్యోగాలు ఇచ్చారు కాబట్టి ఆ నియామకాలు రద్దు చేసి అర్హులైన వాళ్ళకే ఇవ్వాలా, లేదా మీరు ఎవరైతే ఈ అవినీతిలో ఈ కుంభకోణంలో పాత్ర వహించారో. ఇక వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో 2,14,00,000 విలువైన సిటీ స్కాన్ ను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ ను హెల్త్ హబ్ గా ప్రకటించిందని, హైదరాబాద్ తర్వాత ఆ స్థాయి వైద్య సదుపాయాలు ఇక్కడ ఏర్పాటవుతున్నాయని అన్నారు. ఇంకా బాగా కొంచెం ఇంకా బాగా మేడం కొంచెం ఏ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ సరే అయితే ఇది ఏంటంటే సార్ 40 సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కరు కూడా ఎంజిఎంకి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నారు. రాను రాను ఎంజిఎం పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కే పోతే మా ప్రాణాలు కాపాడుకుంటారనే ఆలోచన వచ్చింది. ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎంజిఎంకు మంచి బిల్డింగ్ కూడా సెంటర్ జైలు స్థలంలో మంజూరు చేయడం జరిగింది. దాన్ని టెండర్స్ కూడా పిలవడం జరిగింది. దేశంలో పట్టే అతి పెద్ద హాస్పిటల్ వరంగల్లో రాబోతున్నది. ప్రతి ట్రీట్మెంట్ హైదరాబాద్ కానీ వేరే రాష్ట్రాలకు కానీ ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్ పోకుండా ప్రతి వైద్యం కూడా రాబోయే రోజుల్లో ఆ సెంటర్ జైలు స్థలంలో కట్టే హాస్పిటల్ ఎంజిఎం హాస్పిటల్ మంచి వైభవంగా తయారైపోతున్నది. పేదవాళ్లకు రూపాయి ఖర్చు లేకుండా వైద్యం తీసుకొచ్చి ప్రధానంగా తయారు చేయడం జరిగింది. అయితే ఈ ఎంజిఎంలో కూడా చాలా సమస్యలు ఉంటాయి. మొన్న హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఆదేశాలతోటి ఈ వరంగల్ జిల్లాలో చుట్టుపక్కల గ్రామాలు కరీంనగర్ కానీ ఖమ్మం కానీ చాలామంది పేషెంట్లు రావడం జరుగుతుంది. కరోనా పీరియడ్లో కూడా చాలామందికి వైద్యం అందించాం. ఈరోజు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సిటీ స్కాను మిషన్ పాత మిషన్ ఉంటే అది సరైన రీతిలో పనిచేయాలి. పేదవాళ్ళందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్ పోయి స్కాన్ మిషన్. బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు ఏ దేవయ్య సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ మిలీనియం హాల్లో బాలల హక్కుల పరిరక్షణపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. స్వప్న గారు బొకే అందించవలసిందిగా కోరుచున్నాము దేవయ్య సార్ గారికి. ఈరోజు మన పెద్దపల్లి జిల్లాకి ఈఎస్పీ నాతోటి నా కొలీగ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అండ్ సిడిపి సూపర్వైజర్స్ జరగడం జరిగింది మన పెద్దపల్లి జిల్లాలో. దాన్ని ఉద్దేశించి మరి ఆ లైన్ డిపార్ట్మెంట్స్తోని ఈరోజు ఇక్కడ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కంట్రోల్ కమిటెడ్ చేశారు. మరి అందరూ కూడా అవన్నీ కూడా శాఖల వారీగా సార్ దృష్టి తీసుకొస్తే చైల్డ్ లైన్, సిడబ్ల్యూసి అండ్ సఖీ వీళ్ళందరూ కూడా ఒక డిపార్ట్మెంటల్ నోట్స్ పీపీటీ తయారు చేస్తున్నాం. మరియు ఆనరేబుల్ చైర్పర్సన్ ఆట దే లాస్ట్ దేర్ ప్లే, అలా ఆడుకునేది వాళ్ళ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని పూర్తిగా వాళ్ళు కోల్పోయారు.
కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ ఒక స్ట్రీమ్ లైన్ చేయాలనంటే మనము మన అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఈ పిల్లల హక్కుల పరిరక్షణ కొరకు, పిల్లల అభివృద్ధి కొరకు మనం అందరం శాయశక్తుల ఇప్పుడు మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నాలు ఊరికేనే మామూలుగా క్యాజువల్గా చేసినట్టు కాకుండా కొంచెం స్పీడ్ అప్ మోడ్లో. పిల్లలు ఇప్పుడు కొంచెం చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉన్నారు. వాళ్ళందరినీ స్కూల్లో మళ్ళీ ఎడ్యుకేషన్ స్కూల్ అట్మాస్ఫియర్ కూడా మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయవలసిన అవసరం ఉంది. విద్యా వ్యవస్థలో కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా చాలా స్పీడప్ చేయవలసిన అవసరం ఉంది. వాళ్ళ ఆరోగ్య విషయంలో కూడా, అంగన్వాడీ విషయాల్లో కూడా, మన మిడ్ డే మీల్స్ విషయంలో కానీ వీటన్నింటి లోపల కూడా మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా మళ్ళీ ఒక కొత్త విధానంతో మనము ముందుకు పోవడానికి ఈరోజు చర్చించి ఎక్కడ ఏ గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది, పరిస్థితులను వాటి మీద మనం ఒక చర్చించి మనందరం ఒక టీం లాగా మన పెద్దపల్లి జిల్లాలో పిల్లల అభివృద్ధి కొరకు, పిల్లల ఆరోగ్య విషయంలో కానీ, వాళ్ళ చదువు విషయంలో కానీ, వాళ్ళ హక్కుల గురించి కానీ ఈరోజు మనం చర్చించి ఒక ప్రణాళిక తయారు చేసుకొని మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికే ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ ఈ రివ్యూ మీటింగ్ అనేది జరుగుతుంది. 2 సంవత్సరాలు వాళ్ళు గదిలో బంధింపబడి ఉన్నారు. ఎక్కడ వాళ్ళ పియర్ గ్రూప్ లేదు, ఆట ఆడుకోవడానికి ఫ్రెండ్స్ లేకుండా పోయారు. కాబట్టి ఇప్పుడు దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఈదులవాగు తండాలో అభయాంజనేయ స్వామి, కోట మైసమ్మ పోతురాజు ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అజయ్ కుమార్, పెన్పహాడ్ ఎంపీపీ నెమ్మది భిక్షం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తొగరు రమేష్ తదితరులు పాల్గొన్నారు. హైదర్ నగర్ డివిజన్ లో ₹1 కోటి అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, తెరాస నాయకులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వాటికల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈరోజు 3 శ్మశాన వాటికలకి శంకుస్థాపన చేసి ఒక మోడల్ శ్మశాన వాటిక. చనిపోయినాక అందరూ అక్కడికి వెళ్తాం కాబట్టి అక్కడ కూడా ప్రశాంతత కావాలి, కూర్చోవాలా, కాళ్ళు కడుక్కోవాలా, స్నానాలు చేయాలా, ప్లస్ చెట్లు, మంచి వాతావరణం తీసుకొచ్చి బెంచెస్ వేసి దహన సంస్కారాలు అయిపోయే వరకు కూడా ప్రశాంతత ఉండాలనే ఉద్దేశంతో ఒక మోడల్ శ్మశాన వాటికల మాదిరిగా కట్టాలనే ఉద్దేశంతో ఈరోజు మూడు శ్మశాన వాటికలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గతంలో నాలా ఈ ప్రాంతం అంతా కూడా ఇబ్బందులు ఏ రకంగా ఉండేవి, రామ్కి ఏ రకంగా మునిగిపోయేది, ఈ కల్వట్టు మీద నుంచి నీరు ఏ విధంగా ప్రవహించి ఈ ప్రాంతం అంతా మునిగిపోయేది, భీముని కుంట లెవెల్స్ పెరిగి ఇళ్లల్లో డ్రైనేజ్ అవుట్లెట్ వెనక్కి తన్నినటువంటి పరిస్థితులు, డిఫెన్స్ కాలనీ కావచ్చు, హెచ్ఎండి కాలనీ కావచ్చు, వీటన్నిటినీ వర్షాలు వచ్చే లోపు శాశ్వత పరిష్కార దిశలో తీసుకువెళ్ళాలా, ఈ ప్రాంత ప్రజానికానికి ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా 2 నెలల్లో శ్మశాన వాటికలు కంప్లీట్ అవుతాయి. ఈ 15-20 రోజుల్లో ఈ భీముని కుంట కానీ, ప్రగతి నగర్ చెరువు అవుట్లెట్ కానీ, ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా క్లియర్ చేసి వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, వాన వచ్చినా ఎటువంటి ప్రజానికానికి ఇబ్బంది కలగకుండా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అన్ని ప్రాంతాలని ప్రయారిటీ కింద తీసుకున్నాం. గత అనుభవాలను తీసుకున్నాం. గత 20 సెంటీమీటర్లు 30 సెంటీమీటర్లు అధిక వర్షాలను చూసాం. చూసినప్పుడు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ముంపుకు గురైనాయి, ఆ ప్రాంతాలు ప్రజానికం ఎక్కడెక్కడ ఇబ్బంది పడ్డారు, వాటి అన్నింటినీ కూడా 90% క్లియర్ చేసాం. ఆ 10%ని కూడా మరి 7వ తారీఖున 10వ తారీఖుల్లో మాన్సూన్స్ వస్తూ ఉన్నాయి అంటున్నారు. మరి వర్షాకాలం వచ్చే లోపు వీటన్నిటిని కంప్లీట్ చేసుకొని మంచి వాతావరణం ఏర్పాటు చేసుకొని
ఇబ్బంది కలగకుండా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నిటి కూడా ముఖ్యమంత్రి గారు నిన్న కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. ఆ డైరెక్షన్స్ మీద సబితా ఇంద్రారెడ్డి గారు కూడా మీటింగ్ పెట్టడం. రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్లో 5,45,00,000తో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మేయర్ మహేందర్ గౌడ్, డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి, కౌన్సిలర్లు శ్రీలత సురేష్ గౌడ్, సాగర్ గౌడ్, కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం కూడా అంచెలంచెలు చూస్తున్నాం. ముందు మేము గెలిచినప్పుడు ఎమ్మెల్యేగానే కానీ కార్పొరేటర్గా గెలిచినప్పుడు ఏ విధంగా ఉండే బస్తీలు ఇప్పుడు ఈ విధంగా ఏ విధంగా అవుతున్నాయి మీరు అందరూ కూడా గమనిస్తున్నారు. మీడియా సోదరులు కూడా ముఖ్యంగా మేము కూడా కూర్చున్నాం. అంచెలంచెలుగా అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా ఎంత చేసినా ఇంకా చేయవలసిన అవసరం చాలా ఉన్నది. ఇప్పుడు మొదలైన మన పని చేయడం ఇంకా రాబోయే దగ్గర ఈరోజు 5,40,00,000 రూపాయలతో ప్రారంభం జరిగింది. ఇచ్చిన నిధులను చూస్తున్నారు. మీరు 3 నెలలకు 4 నెలలకు 5 కోట్లు 10 కోట్లు కన్నడ జాయిలో పని కూడా అంతా జరుగుతున్నది. ఇంకా చాలా పనులు చేసేది. అందుకని అందరం కూడా ఒకటే పార్టీలు ఏమున్నా అందరం కలిసిమెలిసి అభివృద్ధిలో మనం ముందుకు పోతున్నాం. మీరు అందరూ కూడా చూస్తున్నారు. అందుకని అభివృద్ధి చేసుకున్నప్పుడే మనం ప్రజలు నమ్ముతారు. అందుకని ఈరోజు ఎక్కడ చూసినా బన్నడ జాయిలు లేదా మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఎక్కడ కూడా ఏంటో దీనిలో అందరం కూడా కలిసిమెలిసి చేసుకుని కార్పొరేటర్ కానీ మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కమిషనర్ గారు అందరం కూడా కలిసి బస్సులను ఏరియాని ఏ విధంగా డెవలప్ చేసుకునే ఆలోచనతో కొద్ది మంచి సమస్యలు అంతా కూడా మీకు అందరూ తెలుసు. మంచినీటి సమస్య మొత్తం వర్క్ నడుస్తున్నది. ఆ వర్క్ దానికి ఇంకొక 5-6 నెలలు పడుతుంది, 1 సంవత్సరం పడుతుంది. దాని తర్వాత మనకి ఇబ్బంది ఉండదని కూడా చేస్తున్నాం. ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయలు మనకి ఇచ్చి ఎంతో అభివృద్ధి చేసి ముందుకు పోతున్నది. అందుకని ఈరోజు ఇంకా కూడా మనం చాలా పనులు చేసాము. అవన్నీ పనులు కూడా అంచనా జరిగే పనులు పూర్తి. ఇక దిశ యాప్ మగవాళ్ళ ఫోన్లలో ఉంటే తప్పేంటని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. ఈ యాప్ వల్ల మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని, కనుక ఇది అందరి ఫోన్లలో ఉండాల్సిందేనని అన్నారు. దిశ యాప్ వల్ల లాభమే కానీ ఎటువంటి నష్టం లేదని అన్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి అందరూ కూడా ఆడవాళ్ళ మగవాళ్ళ అనేటువంటి తేడా లేకుండా ఈ దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దిశ చట్టం వేరు, దిశ యాప్ వేరు. దిశ యాప్ మీద అపోహలొద్దు. దిశ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకొని SOS బటన్ని కనుక మనం రెడ్ కలర్లో ఉండేటువంటి SOS బటన్ని కనుక మనం ప్రెస్ చేస్తే మనం ఎక్కడున్నాం అనేటువంటి సిగ్నల్ని లొకేట్ చేయడం ద్వారా పోలీసులు 10 నిమిషాల లోపే అక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నేను స్వయంగా నా ఫోన్లో దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకొని నాకు అత్యవసరంగా ఒక ఇబ్బంది వచ్చినటువంటి సందర్భంలో మరి వాళ్ళకి ఫోన్ చేసిన వెంటనే దాన్ని మా భార్య పేరుతోటి వాళ్ళు మాట్లాడటం ఇదంతా కూడా జరిగింది. కాబట్టి మగవాళ్ళు ఈ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకోకూడదు అనేది ఏం లేదు. ఆడవాళ్ళ భద్రత కోసం రూపొందించినటువంటి యాప్ అయినప్పటికీ మన కుటుంబంలో ఎవరికి స్మార్ట్ ఫోన్ ఉంటే వాళ్ళందరి ఫోన్లలో కూడా ఈరోజు దిశ యాప్ ఉండాల్సినటువంటి అవసరం ఉందనేది నవతరం పార్టీ అభిప్రాయం. మీరందరూ కూడా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, రక్షణ పొందండి. అయితే యాప్లో కొన్ని పోలీస్ స్టేషన్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ల నెంబర్లు అసంపూర్ణంగా ఉన్నాయి, 9 నెంబర్లే ఉన్నాయి. యాప్కు సంబంధించి కూడా డెవలపర్లు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం చర్యలు తీసుకొని, పోలీస్ శాఖ చర్యలు తీసుకొని ఆ అన్ని ల్యాండ్లైన్ నెంబర్లు కానీ అసంపూర్తిగా ఉన్నటువంటి నెంబర్లు కానీ అందులో సరిచేయాల్సినటువంటి అవసరం ఉందనేది నవతరం పార్టీ నుండి మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉదాహరణకి మరి రేపల్లె టౌన్ సిఐ గారి నెంబరు, అట్లాగనే నగరం గుంటూరు జిల్లా, పాత గుంటూరు జిల్లాలోని నగరం సిఐ గారి నెంబరు, అట్లాగనే ఇంకా నిజాంపట్నం, తర్వాత పొన్నూరు రూరల్, ఇట్లా కొన్ని పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్స్ నెంబర్లు అందులో మరి 9 అంకెలే ఉండటం జరిగింది. కాబట్టి దీన్ని కూడా యాప్ డెవలపర్లు, పోలీస్ శాఖ కూడా గుర్తించి దీన్ని సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదా ఆయా పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి ఎవరైతే స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు ఒకసారి దిశ యాప్లో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ని వెరిఫై. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీసుల వైఖరిని నిరసిస్తూ సూర్యాపేటలో నినదించిన జర్నలిస్టులు. వరంగల్ MGMలో సిటీ స్కాన్ ఏర్పాటు ప్రారంభించిన మంత్రి ఎర్రవెల్లి. ఉద్యోగాల భర్తీలో అవకతవకలపై మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ. బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు దేవయ్య.
ప్రభుత్వం కృషి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నమస్కారం.